ప్రియ క్రైస్తవుడా, మీరు అనుకుంటా ఉంటారు నేను సువార్త ప్రకటించకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నేను దేవుడికి నమ్మకంగా ఉన్నాను, వాక్యాన్ని చదువుకుంటున్నాను, ఆ తర్వాత ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు వచ్చే రాబడిలో దశంభాగం వేస్తున్నాను, నమ్మకంగా పరిచర్య చేస్తున్నాను, సంఘంలో మంచిగా ఉంటున్నాను అని మీరు అనుకుంటున్నారు. కానీ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది అంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు అనుసరించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల అన్ని ఆజ్ఞల్లో అపరాధియగును అని ఉంది. అన్ని ఆజ్ఞల్ని పాటించిన వాళ్ళమైపోయాం. అందుకని దయచేసి ప్రభు చెప్పాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో, ఎవడైతే నా శరీరం తిని నా రక్తం త్రాగుతాడో వాడు ఖచ్చితంగా నా మరణాన్ని ప్రచురించుదురు అని. అంటే మనం ఎవరమైతే ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని తాగుతున్నామో ఆయన మరణాన్ని ప్రచురింప చేయాలి. ప్రచురింప చేయట్లేదు అంటే మనం ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పిపోయినట్టే. ఒక్క ఆజ్ఞే మనం చెయ్యింది, సువార్తను ప్రకటించట్లేదు, కానీ అన్ని ఆజ్ఞల్ని మనం కోల్పోయాం. అందుకని దయచేసి మీరు చదవండి, యాకోబు 2:10, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల అన్ని ఆజ్ఞల్లో అపరాధయగును ఉంది. దయచేసి మీరు కూడా సువార్తను ప్రకటించండి. నువ్వు ఎన్ని దశంభాగాలు, ఎన్ని కానుకలు, ఎన్ని భోజనాలు ఏవి పెట్టినా సరే కానీ సువార్తకు సాటి ఏది రాదు. థ్యాంక్ యూ.